అదే పసుపు కలర్లో కనిపిస్తుంది మన ఫ్రెండ్స్ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేనైతే తాడ్లకని అడవికి వెళ్తున్నాను. ధాన్యం కట్టాలు కట్టడానికి కోసం అయితే తాడ్లకు వెళ్ళమంటే నేనైతే ఒక్కడనే కొండకైతే వెళ్తున్నాను. కత్తి అయితే సానా పట్టించుకుని అయితే కొండకైతే వెళ్ళాలి. చూడండి ఈత తాడ్లు అయితే ఈ విధంగా ఉంటుంది. మొదల దగ్గర చూస్తేనేమో వచ్చేసి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా నరకాలి, లేకపోతే ముళ్ళు అయితే గుచ్చుకుంటుంది. మా గిరిజన ప్రాంతాల్లో పూర్వం నుంచి ఈ ఈత తాడ్లు అనేది ఎక్కువగా ధాన్యం కట్టాలు కట్టడానికి అయితే ఉపయోగిస్తారు. చూడండి, ఇవైతే ముళ్ళు. ఈ ముళ్ళు అయితే మనం నున్నాన్ని గీచుకోవాలి, లేకపోతే చేతిలో గుచ్చేస్తుంది. అలాగే మొదలు వచ్చేసి 2 తాడ్లు జాయింట్ చేసి అయితే కట్టాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ను ఎక్కువగా ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో జరిగే పనులు, వారు చేసే అలవాట్లు, పద్ధతులు, సంస్కృతి, సాంప్రదాయాలు లాంటి వీడియోలు ఎక్కువగా పెడుతుంటాము మేము. నేనైతే ఇప్పటికే లేట్గా కొండపైకి వద్దే వచ్చాను. ఇప్పటికే నేనైతే చాలా ఎక్కువ తాడ్లు నరకాలి. ఇంచుమించు 200 తాడ్ల వరకు అయితే నరకాలి. అవి ఏమో వచ్చేసి 2 కలిపి కడితే 100 తాడ్లు అవుతాయి. కట్టాలైతే దాదాపుగా 150 వరకు అయితే తేలే అవకాశం ఉంది. కావున నేనైతే సాయంత్రం వరకు అయితే తాడ్లు అయితే నరకాలి. మీరు చూస్తుంటారు కదా, బొడ్డెం పురుగు అనేది ఈ ఈత చెట్టు దగ్గర నుంచే మనమైతే తీసుకోవాలి. అవైతే కూర వండుకొని తింటే చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే దానికి మొత్తం లోపల పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పురుగు అనేది చాలా బాగుంటుంది. ధాన్యం కట్టాలు కట్టడానికి ఈత తాడ్లే కాకుండా మేమైతే వేరే తాడ్లు కూడా ఉపయోగిస్తాము. అదేమో మోదక తాడ్లు అని అంటాము. మా కొండలు అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది. అవి వచ్చేసి మాకు చేతులు మంట ఎక్కువ అనేసి మేము ఈత తాడ్లు అనేది ఎక్కువగా నరుకుతాము. పూర్వం నుంచి అనేది మేము ఎక్కువగా ఈత తాడ్లునే ఉపయోగిస్తాం. కావున ధాన్యం కట్టాలు కట్టడానికి అయితే మేము ఎక్కువగా ఇదే తాడ్లు అయితే వాడుతాము. ఇన్ని గుబ్బులు వెతికాను, ఎక్కడి బొడెం పురుగు ఎక్కడ కనిపించలేదు. అడవి మొత్తానికి సగం వెతికేసాం కానీ ఎక్కడ కనిపించలేదు బొడెం పురుగు. కనిపించిన తీయకపోతున్నాము, ఎందుకంటే చిన్న కత్తి పిల్ల తెచ్చాం. దీంతో బొడెం చేయడం కావాలి. టైం వచ్చేసి ఇప్పుడు 3 గంటలు అయితే అవుతుంది. నేనైతే చాలా ఎక్కువగా తాడ్లు అయితే నరకాను, కానీ ఇదైతే సరిపోదేమో. ఇంకా చాలా తాడ్లు అయితే నరుకోవాలి. ఒక్కొక్క దుబ్బుకి చూస్తుంటే చాలా తక్కువ తాడ్లే ఉంది. ఇంతకుముందు ఎవరో నరికేసినట్టున్నారు. తాడ్లు అయితే అసలు దొరకట్లేదు. వేరే తాడ్లు తీసుకెళ్దామంటే అసలు టైం కూడా సరిపోదు. ఇప్పటికే ఊరికి వెళ్ళాలంటే చాలా దూరం కూడా కొండ దిగి వెళ్ళాలి. మరి కావున నేను చుట్టుపక్కల దొరికేది అక్కడక్కడ కాఫీ తోటలు చూసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను వచ్చే దారిలో మధ్యలో కోతులు అయితే చాలా ఎక్కువ కనిపించింది. నాకైతే భయపెట్టింది. నేనైతే చాలా భయపడ్డాను. కోతులు అయితే ఇంచుమించుగా 200 పైగా కోతులు అయితే చాలా ఎక్కువగా ఉండేది. కోతులు దొరకలేదు, దొరికింది. ఇవేమో వచ్చేసి కొండ ఉసిరికాయలు, చాలా పుల్లగా ఎక్కువ ఉంటుంది. ఇవేమో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని అయితే నేను తీసుకున్నాను. ఇంకా తీసుకెళ్దామంటే నా దగ్గర సంచి లేదు, అలాగే తీసుకెళ్దామంటే అవ్వట్లేదు అనేసి వదిలేసాను. నేనైతే తాడ్లు నరకడం అయితే పూర్తి చేశాను. చాలా వరకు అయితే తాడ్లు నరికాను. సరిపోకపోవచ్చేమో తాడ్లు. కొన్ని తాడ్లు అయితే నరికాను ఈ దుబ్బు దగ్గర. ఇంకా కొన్ని తాడ్లేమో వచ్చేసి ఇంతకుముందు నరికిన తాడ్లు అక్కడ ఏందో ఉన్నది, అది తీసుకెళ్ళకపోలే కట్టకట్టేది. తాడ్లు అయితే చాలా ఎక్కువనే నరికాను.
కట్టలు కట్టడానికి సరిపోద్దేమో అనుకుంటున్నాను. ఏమొచ్చేసి అడ్డతాడుతో ఒక చిన్న సందలాగా చేసి కట్టుకొని కొంచెం ఇంటికి తీసుకెళ్ళడానికి బాగుంటుందని నీట్గా కట్టుకోవాలి. గాయ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసము మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఈత తాడుని ఈ విధంగా కట్టుకుంటే మధ్య దారిలో కింద పడకుండా అంటే జాగ్రత్తగా ఉండడానికి అనేసి నేనైతే అడ్డతాడుతో ఈ విధంగా అయితే కడుతున్నాను. ఇలాగ కట్టుకొనేసి నేనైతే ఇప్పటికే చాలా టైం అయితే అయింది, ఇంటికైతే వెళ్ళిపోవాలి. అలాగే కాఫీ తోటకు చూసుకుంటే వెళ్ళాలి. నాకు వచ్చేటప్పుడు చాలా కోతులు అయితే భయపెట్టేసింది. దాదాపు కోతులు అయితే 200కి పైగా కోతులు అయితే ఉండవచ్చు. పిల్లలు, పెద్ద పెద్ద కోతులు చాలానే నాకు భయపెట్టింది. కాఫీ తోటకు చూసుకుంటూ మరి నేనైతే ఊరికి వచ్చేసాను.